జనార్దన నీవు శత్రు సంహారమునర్చ సమయమయ్యున్నది మేలుకో. పంకజాక్షులు నీదు పావన నామము పాడుచు వచ్చిరి మేలుకో. కృష్ణ మేలుకో. అందరికీ నమస్తే, నేను మీ రాధి. వెల్కమ్ టు రాధీస్ డివోషనల్ ఆర్షనిది. ఈరోజు మనం 25వ పాసరం గురించని తెలుసుకుందాము. ఒరుత్తి మగనాయ్ పిరందు లాలి లాలి, ఓరి రవిల్ ఒరుత్తి మగనాయ్ ఒழுத்தி வளர லாலி லாலி, தருக்கிலான் ஆகித்தான் தீங்கு நினைந்த லாலி லாலி, கருத்தை பிழை பித்து கஞ்சன் வயிற்றில் லாலி லாலி, நெருப்பெண்ண நின்ற நெடுமாலே லாலி லாலி, உன்னை அறுத்தித்து வந்தோம் பறை தருதியாகில் லாலி லாலி, திருத்தக்க செல்வமும் சேவகமும் யாம் பாடி லாலி லாலி, வருத்தமும் தீர்ந்து மகிழ்ந்தேலோ రెంబావాయ్. ఆండాళ్ తిరువడిగలే శరణం. గోపికలు ఈ పాసురంలో శ్రీకృష్ణుని జన్మ రహస్యమును కీర్తిస్తూ దానివలన తమ యొక్క శ్రమ తీరి ఆనందించుచున్నామని చెప్తున్నారు. కృష్ణుడు అవతరించినటువంటి తీరును, పెరిగిన తీరును తలుచుకొని ఆ వాత్సల్యమునకు ముగ్ధురైనటువంటి ఆళ్వార్లు మూర్ఛనొందారు. అట్లే గోపికలు వెనకటి లీలలన్నిటికంటే కూడా చివరిగా శ్రీకృష్ణ జనన ప్రకారము అనుభవించి పరవశలగుతూ ఉన్నారు. నిన్నటి పాసురంలోని ఆండాళ్ తల్లి మంగళమగుగాక, జయ మంగళమగుగాక, శ్రీపాదములకు మంగళమగుగాక అని ఆండాళ్ తల్లి స్వామి ఆయా అవతారాలలోని ప్రదర్శించిన పరాక్రమ, ఆశ్రిత, రక్షణ, వాత్సల్యాలకు ముగ్ధురాలై మంగళాశాసనం పాడింది. నిన్నటి పాసురంలోని స్వామి సింహాసనం దగ్గరికి వచ్చి వీళ్ళందరూ కూడా మంగళాశాసనం పాడిన తర్వాత మీకు ఏం కావాలి అని అడిగితే వాళ్ళంతా కూడా మేము ఏది కోరి వచ్చామో అది నీకు తెలియదా స్వామి అని అడిగారు. అబ్బే నాకేం తెలియదు అని స్వామి చెప్పాడు. అబద్ధాలు ఆడకు, నీవు అసలు ఎవరో, ఎందుకు ఇక్కడికి వచ్చావో, ఎలా వచ్చావో, ఎక్కడి నుండి వచ్చావో ఇవన్నీ కూడా మాకు తెలుసు. నీ అవతార జ్ఞానం అంతా కూడా స్పష్టంగా ఉంది సిమా అని చెప్పారు. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఒరుత్తి మగనాయ్ పిరందు, ఒక అద్వితీయమైనటువంటి మహానుభావురాలికి పుట్టావు. ఇక్కడ స్వామి అవతరించాడు అని చెప్పడం లేదు ఆండాళ్ తల్లి. ఎందుకంటే ఆయన మన తోటి సాటివాడు కావాలని వచ్చాడు. ఆయన అవతరించాడు అని చెప్తే అది ఆయన తక్కువ చేసి చెప్పినట్లే అవుతుంది. అందుకే ఆండాళ్ తల్లి ఒక మహానుభావురాలికి పుట్టావు అని చెబుతోంది. ఎవరికి పుట్టాడో ఆమె పేరుని చెప్పడం లేదు. ఎందుకంటే అయ్యో కంసుడికి తెలిస్తేలాగా దేవకీపుత్రుడు అని తెలిస్తే వెంటనే ఆయన రాక్షసుల్ని పంపించేస్తాడేమో. కాలం గడిచిపోయినా సరే, అంటే అది ద్వాపర యుగం కదా, ఇది కలియుగం కదా అని కాకుండా కాలం గడిచిపోయినా సరే స్వామిపై అంత ప్రేమ ఆమెకు. పుట్టింది అద్వితీయురాలంటే ఆ పుట్టిన రాత్రి ఇంకా అద్వితీయం. ఎవరికి తెలియకుండా నందగోకులం చేరి ఓరి రవిల్ ఒరుత్తి మగనా ఎళుత్తి వలరా, ఒక అద్వితీయురాలైనటువంటి మహానుభావురాలికి పుట్టావు అంటే మరొక అద్వితీయురాలికి కొడుకువై రహస్యంగా పెరిగావు. ఆమె ఎంతటి అదృష్టవంతురాలు. కిలాన్ ఆగిత్తాన్, సహించలేకపోయాడు ఆ నీచుడు. ఎవరు? కంసుడు. ఇక్కడ కూడా కంసుని యొక్క పేరు ఎత్తట్లేదు. ఎందుకంటే కొందరి పేర్లు చెబితేనే నోరు పాడైపోతుందని. అందుకని ఏం చెయ్యాలని అనుకున్నాడు ఆ కంసుడు అంటే తీంగుని నైంద, కృష్ణుడికి చెడుపు చెయ్యాలని తలపెట్టాడు. కరుత్తై పిరప్పిత్తు, అందుకే అది వాడికే జరిగేటట్లుగా చేశాడు. కంజన్ వైత్తిల్ నెరుపెన్న నిండ్రా, కంసుని గుండెల్లో నిప్పులాగా ఉండిపోయాడు. కృష్ణుడు నిప్పు కాదు, కృష్ణుడిపై కంసుడు పెట్టుకున్న ద్వేషం నిప్పుగా మారింది. అదే ప్రేమ అయి ఉంటే ఆ కంసుడు తరించిపోయేటటువంటి వాడు. స్వామి వీళ్ళకేసి ప్రేమతోటి చూస్తున్నాడు. ఆయన కళ్ళలో ప్రేమను గుర్తించింది ఆండాళ్ తల్లి. నెడుమాలే, ఆయన ఎంతో వ్యామోహము, ప్రేమ కలిగినటువంటి వాడు. అంటే తనని ఎవరైతే ఆశ్రయించి ఉంటారో వాళ్ళు తెలిసి తప్పులు చేసినా, తెలియక తప్పులు చేసినా స్వామి వాళ్ళని క్షమిస్తూ ఉంటాడు. ఇన్ని రోజులు వీళ్ళంతా తమకే ప్రేమ ఉంది కృష్ణుడి పైన అని అనుకుంటున్నారు. కృష్ణుడికి మాత్రం తమపై ప్రేమ లేదు అనుకుంటూ ఉరుకులు పరుగులు పెట్టుకుంటూ వచ్చారు కదా. మనము ఒక జీవాత్మలము, మనకుండే ప్రేమ అణువంత మాత్రమే. కానీ ఆయన విభుడు, పరంధాముడు, ఆయనకు ఉండే ప్రేమ మనపై చాలా ఎక్కువ. వీళ్ళకి ఈరోజు కృష్ణ పరమాత్మ కళ్ళల్లోని అంతటి వ్యామోహం చూశారు. సరే ఇంకా స్వామి అడిగారు మీకేం కావాలి అని. ఉన్నై అరుత్తిత్తు వందో, మేము నిన్ను కోరి వచ్చాం స్వామి. పరై వ్రత పరికరాలు తరుదు యాగిల్, నువ్వు ఇస్తానన్నావు కాబట్టి తీసుకుంటాం. కానీ మేము మామూలుగా వచ్చిందైతే నిన్ను కోరే, నువ్వేదో వ్రత పరికరాలు ఇస్తాన్నావు కదా అని సరే అని చెప్పాం. స్వామి వీళ్ళను పాపం శ్రమపడి వచ్చారరా అని అనగానే తిరుత్తక్క సెల్వము సేవకము యాంపాడి వరుత్తమం తీరింది ముగిలిందు. లేదు మేము శ్రమపడో కష్టపడే రాలేదు స్వామి, మేము ఎంతో సంతోషంగా వచ్చాము. నీ నామం పాడుతూ వచ్చాం కదా, మాకు ఎటువంటి శ్రమ లేదు, మేము ఎంతో హాయిగా నీ దగ్గరకు రాగలిగాం స్వామి అంటూ స్వామి యొక్క అవతార రహస్యాన్ని తెలుపుతున్నారు ఆండాళ్ గోష్ఠి అంతా కూడా ఈ 25వ పాసురంలోని. ఇంకా రేపటి పాసురంలోని మళ్ళీ కలుద్దాం. ఆండాళ్ తిరువడిగలే శరణం.